నర్సరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు ఏకంగా ఎస్పీ ఆఫీస్లో దాదాపు 10 గంటల పాటు ఆయన హల్చల్ చేసి ఏదో ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ అధికారి ఆయన విధులకి ఆటంకం కల్పిస్తూ ఆయన ఛాంబర్లో 10 గంటల పాటు కూర్చొని వీరంగం చేస్తే మీరేం కేసులు పెట్టరా? ఒక సామాన్య కార్యకర్తలు నాయకులు కూడా రేపు పోలీసులను ఎదిరించే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో? ఎస్, మీకు పని కాలేదు, ఐజీ కంప్లైంట్ ఇవ్వండి, డీజీపీ దగ్గరికి వెళ్ళండి, లేదా హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీ పార్టీ పెద్దలు ఉన్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. అంతేగాని ఈ విధంగా అసలు అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే బాత్రూంలో కూర్చోవడం ఏంటండి? ఎవడైనా ఏదో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చాక్లెట్ ఇవ్వకపోతే లేకపోతే ఆడుకునే వస్తువులు ఇవ్వకపోతే పోయి బాత్రూంలో కూర్చొని తలుపేసుకుంటారు. ఏంటండి బాత్రూంలో దాక్కు ఒక ఫ్రస్ట్రేషన్, నేనేది ఒక ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నాడు. ఏమిటి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు నా మాట వినటం లేదు, అధికారులు మేము చెప్పింది ఎవరు చేయట్లేదు, చేతగాని వాడని ముద్రేస్తున్నారు ఇక్కడ ప్రజలు. మళ్ళీ సీట్ ఇవ్వరేమో అని ఈరోజు అదొక భయం. చాలా కారణాలు. ఈ మధ్య ఎస్పీ గారు పేకాట స్థావరాల మీద దాడి చేయటం, గంజాయిలు పట్టుకోవటం, ఎస్పీ గారు ఆయన ఆర్థిక వనరుల మీద ఆయన దాడులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈయన పనులు కావటం లేదని ఒక నేపథ్యంలో ఈ విధంగా ఎస్పీ గారిని అవమానించటం, ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. ఆర్డీఓ ఆఫీస్లో జరిగిందట. ఆర్డీఓ గారు ఆయన ఈ మధ్య వచ్చారు, కొత్తగా వచ్చాడు. ఎవరో కుర్రవాడిని గేదెలకి పాలు పోసి గేదెలను గడ్డేసి గేదెలను మేపుకునేవాళ్ళు, ఆవులను మేపుకునే కుర్రవాడికి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో ఆర్డీఓ ఆఫీస్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వాలట. ఏదో చిన్న చిన్న పనులు చేసుకున్నావు, డైరెక్ట్గా ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం. అతనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో లేదో తెలియదు, అతను ఏం పని చేస్తున్నాడో తెలియదు. సాయంత్రం 4 గంటలకల్లా నాకేం చేస్తారో తెలియదు, ఇతన్ని చేర్పించుకోవాలి ఉద్యోగం. ఇది ఈ ఎమ్మెల్యే గారి ప్రవర్తన. చిన్న విషయం, అంతకుముందు ఇదే పరిస్థితి సెక్రటేరియట్లో చేశారు. ఏది అప్పుడు ఈ యొక్క మద్యం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జరిగింది. నేనేది అప్పుడు వదిలేయటం వల్ల ఈరోజు ఇంత పరిస్థితి ఈరోజు దిగజారిపోయిందని చెప్పి అడుగుతాం. ఆ రోజే మీరు చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి ఇప్పుడు వచ్చేది కాదు కదా. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మద్యం మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ నడిపిన వ్యక్తి ఆయన. ఎస్పీ గారు ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ ఆపాడని చెప్పి, ప్యాకెట్ ఆపాడని చెప్పి నేను వెళ్ళానని చెప్పాడు. నాకు బెట్టింగ్ల గురించి, లాటరీల గురించి, మద్యం మాఫియా గురించి నాకు తెలియదు అసలు. ఇవన్నిటి కూడా నిష్ణాతుడు మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పండిపోయాడు, పుచ్చిపోయాడు మనిషి వాళ్ళ వీటితోటి. ఇటువంటి వ్యక్తి ఇంకా మాట్లాడే అర్హత అతనికి లేదు. 1 ఏళ్ళు నా వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు తిరుగుతాయి గోపిరెడ్డి. పిచ్చి తరహా మాట్లాడవాక. అసలు నువ్వు బజార్లో తిరగడానికి నీకు అర్హత లేని మనిషిను. నీ టైంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో చెప్పు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఉమ్మడి కూడా ఏర్పడిన 2 ఏళ్లలో నేను 16 రోడ్లు వేసాను, సీసీ రోడ్లు, డ్రైన్స్ కట్టాను, ఫ్లైఓవర్లు కట్టించాను, హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టాను. ప్రతిరోజు కూడా ప్రతి పల్లెకి వెళ్తాను, ప్రతి వార్డుకి వెళ్తాను. ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ నేను అందుబాటులో ఉన్నాను. నేను ఒక చదువుకున్న అబ్బాయికి MBA చేశాడు. ఆర్డీఓ గారి దగ్గర ఒక డేటా ఎంట్రీ జాబ్ అడిగాం, ఖాళీగా ఉంది. చదువుకున్న బిడ్డలుగా సహాయం చేసే బాధ్యత మాది. నీలాగా పైరవీలు చేసే వ్యక్తిని అక్కడ పెట్టి 15 ఏళ్ళు ఆర్డీఓని కానీ వీళ్ళందరినీ కూడా అవినీతిమయం చేసిన మరి చరిత్ర మీది. అతను MBA చేశాడు, గేదెల పాలు తీసుకుంటాడు, గేదెలను కడుక్కుంటాడు, గడ్డి తెస్తాడు. ఏం చేయకూడదు, తప్పు కాదా? గేదెలు కాచుకునేవాడికి డేటా ఎంట్రీ ఇవ్వాలని అంటావా? సిగ్గు ఎగ్గు లేదు. నేను వ్యవసాయం చేసుకొని చదువుకొని వచ్చాను, నువ్వు కూడా వ్యవసాయం చేసుకొని చదువుకొని వచ్చావు. నీకు అధికార బలం, ధన బలం, మదంతో నువ్వు అన్నీ కూడా కొవ్వెక్కి వాళ్ళు ఓడిపోయి పక్కన కూర్చున్నావు. ఎప్పటికి కూడా నువ్వు పక్కనే కూర్చుంటావు. ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకో, అరవింద్ బాబు అనేవాడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఎమ్మెల్యేగా ఉంటాడు. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు 5వ సారి ముఖ్యమంత్రి అవుతారు, గుర్తుపెట్టుకో.